కార్యకర్తలకు నాయకులకు వివిధ పార్టీల శ్రేయోభిలాషులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ జనవరి 12 అంటే రేపటి నుండి 12, 13, 14 తేదీల్లో భువనగిరి పట్టణం యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణ కేంద్రంలో 3 రోజుల పాటు మరి స్వామి వివేకానంద జయంతి జాతీయ యువజన దినోత్సవం పురస్కరించుకొని 12వ తారీఖు సాయంత్రం నుంచి మొదలై 13, 14 దాకా మరి గ్రామీణ క్రీడలతో పాటు సంక్రాంతి పండుగ సందర్భంగా సంక్రాంతి సంబరాలు కూడా రాష్ట్ర స్థాయిలో మరి పెద్ద ఎత్తున భువనగిరి కళాశాల గ్రౌండ్లో మనం నిర్వహించబోతున్నాం. అది ప్రధానంగా నేను ముందు నుంచి కూడా యువజన సంఘాల వ్యవస్థాపక అధ్యక్షుడిగా యువజన సంఘాలకు అనుబంధంగా ఉన్నట్టు అన్ని అందరు యువజన సంఘాల నాయకులను భాగస్వామ్యం చేస్తూ యువజన సంఘాల సమితి యాదాద్రి జిల్లా మా అమ్మ మా జిట్టరాధమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సహకారంతో ఈ 3 రోజుల కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ మరి అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులతో పాటు స్వచ్ఛంద సామాజిక కార్యకర్తలందరూ కూడా ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళందరి భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున అంటే భువనగిరికి ప్రత్యేకతను మళ్ళొకసారి ప్రపంచవ్యాప్తంగా చాటు చెప్పే విధంగా ఈ కార్యక్రమం 3 రోజుల పాటు ఉంటుంది. ముఖ్యంగా 5 గంటలకు ప్రారంభమయ్యేటువంటి ఈ కార్యక్రమంలో మొదట మరి గ్రామీణ క్రీడలు ప్రారంభమై అదే కంటిన్యూషన్లో కొనసాగింపుగానే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఒకవైపు నడుస్తూనే ఉంటాయి. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా సినిమా పాటలు ఆటలు అట్లా కాదు, తెలంగాణను మన తెలంగాణ ప్రతిబింబించే విధంగా మన సంస్కృతి ప్రతిబింబించే విధంగా సంక్రాంతికి సంబంధించినటువంటి అనేక రకమైన కళారూపాలతో ఏపూరు సోమన్న కావచ్చు, దరువు ఎల్లన్న కావచ్చు, ఉద్యమ నాయకులు తర్వాత అంతటి కూడా నాగరాజు కావచ్చు, అట్లా చాలా మంది పాత కళాకారులందరూ కూడా మళ్ళీ మీరు చూడబోతున్నారు. ఆ సంస్కృతి సంప్రదాయాలన్నీ కూడా మరి 3 రోజుల పాటు ప్రపంచానికి చాటే విధంగా మరి భువనగిరికి వేదిక కానుంది. ముఖ్యంగా మరి ఇలా గ్రామీణ క్రీడలకు కూడా మేము అనుకున్నదానుకుంటే కూడా అనూహ్యమైన స్పందన వచ్చింది. తప్పకుండా మరుగున పడినటువంటి మరి క్రీడలన్నింటినీ కూడా బయటికి వెళ్ళండి. కబడ్డీ, వాలీబాల్, ఖోఖో ఎక్కడ ఆడడానికి లేదు. క్రికెట్ ఆడడానికి పిల్లలు వీళ్ళకి గ్రౌండ్లో కూడా తెలుస్తుంది. క్రికెట్ ఆడడానికి వీలింగ్ ఉన్నారు కానీ వాడడానికి ఎవరు కూడా మర్చిపోయారు. ఆ తర్వాత పాతగా ఇండ్లలో కూర్చొని మన అమ్మలక్కలు కానీ మనం కానీ వెంకట్ ఆడుకున్న అష్టచెమ్మ కావచ్చు, పచ్చీస్ కావచ్చు, ఊరగంటూరు పీట కావచ్చు, ఇట్లాంటి ఆటలన్నీ కూడా వాళ్ళు పార్టిసిపేషన్ చూస్తారు. తర్వాత ఒక డిస్ప్లే కూడా పెట్టి దాని యొక్క విశిష్టత ఏంది, వెనకటికి ఏ రకంగా ఆడుకున్నాము, వెనకటికి ఈ కార్యక్రమాలన్నీ కూడా మన జ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి ఉపయోగపడే కార్యక్రమాలు ఉంటాయి. ఇవాళ ఎంతసేపటికి మన పిల్లలు ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్ ఏదో చూసుకుంటా టైంపాస్ చేస్తున్న తప్పితే ఏం చేయలేదని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా యాదాద్రి జిల్లా భువనగిరి పార్లమెంటు ప్రజలు కూడా కుటుంబ సమేతంగా రండి. అందరికీ ఆహ్లాదకరమైన వాతావరణంలో పాత సంస్కృతిని అందరూ కూడా మన భవిష్యత్తు తరాలకు తెలియజేసే విధంగా ఇప్పుడున్నట్టు కొత్త తరం పిల్లలకు తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు సాయంత్రం 4 గంటల పాటు ఇక్కడ వచ్చి అందరూ కూడా ఆ కార్యక్రమాలన్నీ వీక్షించి దాన్ని మరి భావి తరాలకు ఒక మంచి సందేశం ఇచ్చే విధంగా మీరందరూ కూడా వస్తారని చెప్పి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వాళ్ళు కూడా అందరినీ కూడా ఇట్లా భాగస్వామ్యం నమ్మని దీనికి ప్రత్యేకంగా ముఖ్య అతిథులు అట్లాంటిది ఏం లేదు. అందరినీ అన్ని రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పిలుస్తాం. ఏ రోజు ఆ రోజు ఉపన్యాసాలు అట్లాంటివి కూడా లేకుండా వాళ్ళ భాగస్వామ్యం ఉంటుంది, వాళ్ళకి సన్మానం చేసి పంపిస్తాం. అందరి భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం. ముఖ్యంగా మీడియా పాత్ర కూడా ప్రధానంగా ఉండాలి. మీ అందరి సహాయ సహకారాలతో ఈ సమాచారాన్ని యావత్ ప్రపంచానికి తెలియజేసే విధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ